ఈ కార్యక్రమం భావ పరిమళ దేవాలయం I didn't know even after Lokan again చెప్పలేదు. I'm very happy to see all of you here. Okay, so today is library week. మనం ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాము. నా స్టోరీ నన్ను అడిగితే I'm a product of books. So not just school books, English, Telugu, mathematics, science కాదు. నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. స్కూల్కి చెప్పలేదు, నా స్టోరీ చెప్తాను. I'm coming from a very normal middle class family. సో రోజు నా అమ్మకి నాన్నకు గొడవలు ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక పుస్తకాలు నాన్నగారు తీసుకొస్తారు. ఎందుకు ఈ డబ్బులు వేస్ట్ చేస్తున్నాము, ఏదో ఒక పుస్తకాలు అది స్పిరిచువల్గా ఉండొచ్చు, రిలీజియస్గా ఉండొచ్చు, లేదు నార్మల్ స్టోరీ బుక్ ఉంటుంది, డిటెక్టివ్ స్టోరీస్, ఏదో ఒక సంథింగ్ నాన్నగారు చూసాను బాగుంది తీసుకొచ్చాను అంటారు. నాకు నాన్నగారు హ్యాపీ బుక్ చదవడండి. నా అమ్మ తిడతానే ఉంటుంది, ఎందుకు ఇప్పుడు డబ్బులు వేస్ట్ చేస్తారని చెప్పి. సో ఒక వారం చూసారు, 2 వారాలు చూసారు, 3 వారాలు చూసారు, 4వ వారం నాన్నగారు ఏం చేశారు తెలుసా, అమ్మకి ఒక వంట బుక్ తీసుకొచ్చారు. అమ్మకి చాలా ఇష్టం, ఇది బాగుంది, రోజు ఏదో కొత్త వంట చేస్తారని చెప్పేసి అమ్మకి బుక్ పైన ఇంట్రెస్ట్ నాన్నగారు నేర్పు చేశారు. సో మా అందరూ పుస్తకాలు ఏదైనా ఉండొచ్చు, మీకు స్టోరీస్ నచ్చితే మీరు స్టోరీస్ చదవచ్చు, కొంతమందికి క్రాస్ వర్డ్ పజిల్, కొంతమందికి సుడోకు, అలాంటి ఒకరొకరికి ఒక్కొక్క రకాల ఇష్టాలు ఉంటుంది. సో టెక్నికల్లీ చెప్పాలంటే LSRW చెప్పి 4 స్కిల్స్ ఒక స్టూడెంట్కి అవసరం అవుతుంది. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, LSRW. సో అందులో 3rd స్కిల్ రీడింగ్. సో రీడింగ్ చేస్తే నన్ను అడిగితే మిగతా 4 వచ్చేస్తాయి. సో అవన్నీ మీరు కన్స్యూమ్ చేసిన మోర్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఫ్రీ, మోర్ నాలెడ్జ్ గెట్. అది ఎవరు చెప్పలేని నాలెడ్జ్ ఉంటుంది. స్కూల్ అంటే ఆ సబ్జెక్ట్ చెప్తాం, అమ్మ నాన్నకు వాళ్ళకి తెలిసిన పక్క స్కూల్లో చెప్తాం. సో బుక్స్ మొత్తం వరల్డ్ నాలెడ్జ్ ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడ నుంచి కొరియాలో ఏం జరుగుతున్నాయి, అమెరికాలో లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, అట్లా అవన్నీ మీరు తెలుసుకోవచ్చు. అలాంటి పుస్తకాలు చదివితే మీ పైన ఉంటుంది. సో అందువల్ల ఒక్కసారి మీరు ఈ టేస్ట్ నేర్చుకుంటే, ఆర్ట్ ఆఫ్ రీడింగ్ బుక్స్, ఎంజాయింగ్ రీడింగ్ బుక్స్ అయితే ఇంకా నోబడీ క్యాన్ స్టాప్ యూ. బుక్ చేయడానికి నీకు తెలియదు, కానీ వాట్ యూ లైక్ మీకు ఒకటి. సో అలాంటి బుక్స్ కావాలి. సో ఇక్కడ మేము ముందుగా ఈ ఊరు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా నాకు పని చేసుకోవడానికి అవకాశం దొరికితే నన్ను అడిగితే అది ఓన్లీ చదవాలి. అండ్ ఐ రియలీ థ్యాంక్ మై ఫాదర్. నాన్నగారే ఇలాంటి పుస్తకాల పైన మా ఇంట్లో ఒక షెల్ఫ్ ఫుల్ ఒక 100 పుస్తకాలు ఉంటాయి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సమాజ నిర్మాణానికి, పురోభివృద్ధికి జ్ఞానమైన మూలమని గ్రంథ పఠనం ద్వారానే జ్ఞాన సంపాదన సాధ్యమని గ్రంథాలయాలు, సామాజిక విద్యా కేంద్రాలను విశ్వసిస్తూ